దీనికి ఉంది. చిలుకూర తిన్న కొడుకులేమో చిచ్చుడికి పోయిరంట, చెంచల కూర తిన్న కోడలే చెలరేగిపోయిరంట. కొడుకులు మంచిగా ఉండాలని ఆమె పెట్టింది. ఇది కోడళ్ళకే బలం ఇచ్చింది. అంతేనా? గంగవాయల కూర ఇట్లా ఆకు తిరగలుంటే ఇట్టుంటుంది, మరగలుంటేనే వీటి తెల్లగా ఉంటుంది. అత్తమ్మ ఇది ఇంత ఉంది అత్తమ్మ, పొలం పండిస్తురా దీన్ని? ఏమన్నా తోట ఉన్నట్టే ఉంది. ఇది తోట ఉన్నట్టుందంటే దేవుడే ఇచ్చిన ఇత్తనాలు. కానీ మనుషులు పండిస్తారు చూడు, సేమ్ అలానే ఉంది కానీ ఓ ఇది చేలల్లా అడవులల్లా అసలు అంత బాగా పుడుతుంది. బర్రెలు మేకలు తిని మనుషులను కూడా తినంగా కూడా ఇగో ఇట్లా మిగిలిపోతుంది ఇంకా కూర. కానీ ఇది దీని 2 పేర్లు అంటారు. తెల్ల గంజేరు కూర అంటారు, ఎర్ర గంజేరు కూర అంటారు, గంగబాయిల కూర అంటారు. అసలు ఇన్ని రకాలు పెడతారు దీని పేర్లు. కానీ ఇది మంచిది కూర. అవునా? ఇంకా తెల్ల గన్నేరు కూర అంటే తెల్లగా ఉంటది కాడ, అది తింటే